ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నాయన ఆసక్తితో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని దేవా, సిద్ధపడ్డ ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు. నీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాయుచున్నప్పుడు, మేము ఎవరిని గురించి మీతో మాట్లాడుచున్నాము, ఎవరిని గురించి మీకు తెలియపరుస్తున్నాము అని ప్రారంభిస్తూ ఉన్నాడు. మన కోసము సిలువ వేయబడి మరణమును అనుభవించి 3వ దినమున మరణమును జయించిన యేసు ప్రభుని మీకు ప్రకటిస్తున్నాము అన్న కార్యమును చెప్పటం చూడగలము. నీ జీవితములో, నా జీవితములో విడుదలను అనుగ్రహించేది, రక్షణ కార్యమును సిద్ధపరచున్నది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం అనేది ఎన్నడూ మర్చిపోరని ఒక సత్యమై ఉన్నది. ఆయన మరణించి ఆయన తిరిగి లేకపోతే నీకు నాకు పాప క్షమాపణ లేదు. నీవు లోకములోనే పాపములో నశించిపోవలసిన ఒక వ్యక్తిగా ఉన్నావు. అయితే నిన్ను ప్రేమించినాడు. ఆదాము నుండి నీలో ప్రవేశించిన పాప బీజము, ఆ పాప స్వభావం నుండి నీవు విడుదల పొందాలి అన్నట్లయితే ఒకే మార్గము, నీ కోసము ప్రభు తన ప్రాణము అర్పించి తన రక్తము చేత నీ కోసము విడుదలను, నా కోసము విడుదలను సిద్ధపరచడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు దిగి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరములు సేవ చేసి అనేక మందిని స్వస్థపరిచి అనేకులకు నిజమైన మార్గమును చూపించి ఈ లోకము నుండి ఆయన తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిన ఈ సువార్తను మేము బోధిస్తున్నామంటే ఆయన యొక్క జీవితమును చూసాము, ఆయన మరణ పునరుద్ధానాల్ని చూసిన వారు ఆయన శిష్యులు ఉన్నారు అన్న కార్యమును ప్రకటిస్తూ ఎలాగూ ప్రభువు ద్వారాగా నీవు నేను విడుదల పొంది ఉన్నావన్న కార్యమును మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలమున యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని నీవు అంగీకరించినట్లయితే నిజముగా నీవు రక్షణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తిగా ఉంటావు. అనేకులు రక్షణ అంటే ఏమిటో అని తెలియక యేసు ప్రభు యొక్క సువార్త ఒక మత బోధన అనుకుంటూ, ఒక ప్రచారం అనుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఆయన చూపించిన ప్రేమను వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఆయన నీ కోసము నా కోసము సిలువలో చేసిన యాగాన్ని నిర్లక్ష్యపరిచి దేవుని కృపకు దూరముగా ఉన్నారు. అయితే మన ప్రభువు మనల్ని ప్రేమించినాడు, మన కోసం సమస్తమును చేసినాడు. ఆయన ద్వారాగానే తండ్రి యొద్దకు వెళ్ళగలమన్న కార్యమును బోధించినాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పి, నా ద్వారా తప్ప మరి
ఏ దారిలో నీవు తండ్రి యొద్దకు వెళ్ళలేవని చాలా తేటగా చెప్పటం మనము చూడగలం. ఆ ప్రభుని గురించిన సువార్తను విన్న నీవు నీ హృదయములో దాచిపెట్టుకుంటున్నావా? ఆ వాక్యము నీలో స్పందిస్తున్నదా? ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన యొక్క సువార్త నీలో క్రియ చేస్తుందా? అనగా ఆయన యొక్క వాక్యము నీలో క్రియ చేస్తుందా? లేక నీవు లోకానుసారముగా జీవిస్తూ దేవుని రక్షణను నిర్లక్ష్యపరుస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతోను నాతోను మాట్లాడచ్చు ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆ సువార్తనే మీకు ఇచ్చేదానికి మేము వచ్చున్నాము. నీవు ఆయన వాక్యమును అంగీకరించాలని ఆశిస్తూ ఉన్నాము. అలాగనే ఆయనకు లోబడిన వారిగా, ఆయన శిష్యులుగా జీవించేదానికి, ఆయన చూపించిన మార్గములో నడిచేదానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అన్న కార్యమును ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతోను నాతోను మాట్లాడచ్చు. సమస్తమును చేసి నీకోసము ప్రాణమునిచ్చి నీకోసము తన యొక్క యవ్వన రక్తమును కార్చిన ప్రభువు యొక్క సువార్త నీకు అందించబడినప్పుడు నీవు ఆయన మాటకు లోబడుచున్నావా? లేక నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావా? నిజమైన మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం. తండ్రి యొద్దకు చేరేదానికి ఆయనే మార్గం అని విశ్వసించి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన వైపు చూసి సాగిపోతావా? లేక లోకమును చూసి ఆగిపోతావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ దినము మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీకు లోబడి నీ నాయన మార్గములో నడిచేదానికి నీ వాక్యమును విన్న రీతిగా, నీ సత్యమును విన్న రీతిగా లోబడి నీ కార్యములను నీవు మా కోసము చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుని నీకు ఇష్టమైన వారిగా మా జీవితంలో మార్చుకొని జీవించే కృపను మాకు అనుగ్రహించమని, దేవా మా బలహీనతలను క్షమించమని, ఈ ఉదయకాల సమయంలో ఇంకా నీకు దూరముగా ఉన్న వారిని దేవా నీకు సమీపముగా నీవు ఆహ్వానిస్తున్నావని గ్రహించుకొని తమ యొక్క హృదయమును నీకు అర్పించుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.